ఇప్పుడు హిందువులు మత మార్పిడి ఎలా జరిగింది అంటే పాస్టర్స్ ఎలాంటి వ్యూహంతో వెళ్తారు వాళ్ళ దగ్గరికి? రకరకాల వ్యూహాలతో వెళ్తారు. ఉమ్, ఇప్పుడు కొంచెం కష్టాలలో ఉంటారు సహజంగా మానవులందరికీ. ఉమ్, వాళ్ళు చేసుకున్నటువంటి కర్మల అనుగుణంగా కష్టాలు అనేది, ఇబ్బందులు అనేది రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కష్టకాలంలో ఉన్నటువంటి వాళ్ళని ఓదారుస్తున్నాం అన్న మాటతో దగ్గరికి వెళ్ళి నువ్వు దేవుని నమ్ముకుంటే నీకు అన్ని మంచి జరుగుతుంది, నీకు ఉద్యోగం వస్తుంది, నీకు అప్పులు తీరుతాయి, నీకు పెళ్ళి అవుతుంది, నీకు పిల్లలు పుడతారు, ఇట్లా రకరకాల టాక్టిక్స్ మాట్లాడి ఒక రకంగా కన్వర్ట్ చేస్తారు. రెండు, ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు అనుకోండి, మేము క్రిస్టియన్స్, అమ్మాయి క్రిస్టియన్ అనుకోండి. ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డిది అదే ఇష్యూ. ఆ అమ్మాయి క్రిస్టియన్, అతను రెండో భార్య. నువ్వు క్రైస్తవుడుగా మారతనే నేను పెళ్లి చేసుకుంటానే అన్నాడు. సో మనోడు క్రైస్తవుడుగా మారి పాస్టర్గా మారి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. దిస్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. సో ఇట్లా మతం మారితేనే చేసుకుంటాం అని అమ్మాయిల కోసం అబ్బాయిల కోసం మతం మారి చేసుకోవడం. డబ్బులు ఇచ్చేవాళ్ళు ఇంతకు ముందు ఒక 10 years బ్యాక్. ఇప్పుడైతే పాస్టర్లు ఎవరికి డబ్బులు ఇస్తారు, వీళ్ళకి విశ్వాసం దగ్గర డబ్బులు దొబ్బేస్తున్నారు. ఇంతకుముందు ఫారెన్ ఫండింగ్ విపరీతంగా వచ్చేది. ఆ ఫారెన్ ఫండ్ తోని డబ్బులు ఇచ్చి నెలకు 5,000 రూపాయలు 6 నెలల పాటు మీరు చర్చికి వస్తే నెలకు 5,000 రూపాయలు ఇస్తామని చెప్పి కన్వర్ట్ చేసేవాళ్ళు. నెలకి ఇంత సామాన్లు ఇచ్చేవాళ్ళు. క్రైస్తవ సభలు పెట్టేవాళ్ళు. అట్లాంటి సభల్ని నేను 3 ఆపేశాను. నేనే కంప్లైంట్ ఇచ్చి 3 సభలను ఆపేశాను. గుంటూరులో కూడా 2019 ఐ థింక్ గుంటూరులో ఒక సభ జరిగింది. ఆ సభలో ఈ ప్రతి ఇంటికి స్లిప్ ఇచ్చారు. ఆ స్లిప్ తీసుకుని మీరు మీటింగ్కి వస్తే, క్రైస్తవ మీటింగ్కి వస్తే, వాడు ఎవడో ఫిలిప్పీన్స్ నుంచి వస్తున్నాడంట పాస్టర్, ఆ మీటింగ్కి వస్తే 5 కిలోల చక్కెర, 5 కిలోల బియ్యం, 2 సబ్బులు, ఒక ఆయిల్ ప్యాకెట్ ఇస్తామని చెప్పేసి సుమారు 12,000 స్లిప్లు ఇచ్చారు.